ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి మధ్యస్థమైనటువంటి ఫలితాలను పొందుతారు. మనం కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ధోరణితో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే మీ పూర్వీకుల నుంచి ఆస్తి రావాల్సింది ఇంకా కోర్టు వ్యవహారాల్లో అలా పెండింగ్లోనే ఉంటుందన్నమాట. అలాగే దూరపు బంధువులు కానీ లేదా ఈ యొక్క స్నేహితుల యొక్క విందు వినోద కార్యక్రమాలకి, వివాహ కార్యక్రమాలకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. రాహు షష్ఠస్థితిగతుడు అవడం వలన వీళ్ళకి శత్రువులు మిత్రులుగా మారడము, తర్వాత అన్ని పనులు కూడా మరి పూర్తిగా చక్కగా అవ్వడం అనేటటువంటిది మెస్మరిజం. అంటే మిమ్మల్ని చూడగానే మీరు చెప్పే మాటలు వినగానే అవతల వాళ్ళు మెస్మరైజ్ అయ్యి మీకు పనులన్నీ కూడా పూర్తి చేసి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కుటుంబ పరంగా మీ అందరికీ కూడా చాలా గొడవల్లాగా ఇళ్లలో ఉండడము, మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటివి ఇలా జరుగుతూ ఉంటాయి. కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయాలి, ఎన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటుంది అని ఇలా. అలాగే ఈ యొక్క తులారాశి వారికి మనకి చక్కగా గురుబలం లేదు కాబట్టి మనకి అప్పులు ఎన్నైనా సరే మీరు పుడతాయి మీకు. అలాగే ఏదైనా సరే ఒక పని పూర్తి చేయాలి అని అనుకుని మొదలుపెట్టినప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి వచ్చినప్పటికీ కూడా అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు మీకు ముందుకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. స్వీట్ షాపులు, తర్వాత ఫ్యాన్సీ స్టోర్లు, గోల్డ్ షాపులు, జమ్స్ ఇలాంటి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి బిజినెస్లలో అంతగా మనకి సక్సెస్ కాకుండా మనం ఉంటాము. అలాగే స్కూళ్ళు, ఈ యొక్క హాస్పిటల్స్ బిజినెస్లు రన్ చేస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వీళ్ళకి స్ట్రెస్ అని వీళ్ళు భరించలేరు. అందువలన ఎంతసేపు కూడా ఎంజాయ్మెంట్ అంటూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మంచి స్నేహితులు వీళ్ళకి స్టిక్ అయి వీళ్ళు ఉండలేకపోతారన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళకి మరి వేరే వాళ్ళకి ఆకర్షితులై మరి వాళ్ళంతా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క తులారాశి వారికి. కాబట్టి అంటే కొంతమంది. అలాగే తులారాశి అంటే బుర్ర ఆలోచన విధానం లేకుండా వీళ్ళు ప్రవర్తించి సమస్యల్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే మనకి జాబ్స్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఇంకా ప్రమోషన్స్ అనేటటువంటివి ఇంకా రావన్నమాట మీకు. అయితే ప్యానెల్లో మీ యొక్క పేరు అనేటటువంటిది నమోదయ్యి ఉంటుంది ప్రమోషన్స్ రావడానికి. అంతేకాని డైరెక్ట్గా ఇంకా ప్రమోషన్స్ అనేటటువంటివి రావు. ఆ విధంగా కొత్త వాళ్ళు మీకు పరిచయం అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి తులారాశి విద్యార్థులు మరి చదువులో వెనకబడిపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. పాములు మీ కల్లోకి రావడము, ఆ తర్వాత ఎంతో హార్డ్ వర్క్ మీరు చేయాలని అనుకోవడము, ప్రణాళికలు వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి
పండగ వాతావరణము అనేటటువంటిది మీ ఇళ్లల్లో మీకు ఉండి జరగడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క తులారాశి వారికి బంధుమిత్రుల సహకారంతో పాటు మిత్రుల సహకారం కూడా ఉండడం వల్ల మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీకు వచ్చినటువంటి సమస్య ఉండండి, లేకపోతే మనకు తెలిసినటువంటి వాళ్ళ యొక్క సమస్యను కూడా మీరు పరిష్కరించగలిగేటటువంటి ధైర్యము మీకు ఈ తులారాశి వారికి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ధైర్యం మీకు ఉంటుంది. కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంప ఉలవల్ని ఆవుపేట రంగు లేదా చిత్రవర్ణం కలిగినటువంటి అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనం దానం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం దానం చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మనము ఈ యొక్క అమ్మవారికి జపించుకోవాలా. ఆ యొక్క మంత్రాన్ని మీరు ఇళ్లలో జపించుకోవాలా. అలాగే ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ యొక్క బాధలన్నీ కూడా ఈ నరఘోష ఈ బాధలు ఇవన్నీ కూడా పోవడం అనేటటువంటి దృష్టి దోషాలు ఇవన్నీ కూడా పోవడం జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి మనం దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో మీరు జరిపించుకోవడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు అతి శీఘ్రంలో వస్తాయన్నమాట. శుభమస్తు.